అన్నట్టు. ఒక ఐఏఎస్ అని చెప్పి 6 సంవత్సరాలు కాపురం చేసినాడు. ఆలోచించండి ఏ టైపులో మేనేజ్ చేసినాడు. నిత్య పెళ్లి కొడుకు, నిత్య పెళ్లి కూతురు. ఆమె అయితే 5 కంపెనీస్కి ఎండి, 40 లక్షలు పోగొట్టుకుంది, మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చింది. సేమ్ మ్యాట్రిమోనీ సైట్ ద్వారానే. ఇవి ఎట్లుంటాయంటే మనకు జరగనంత వరకు జరగనట్లు ఉంటాయి, జరిగిన తర్వాత ఏడవడం తప్పిస్తే ఏముండవు. ఇట్లా ఈ విషయంలో నేను కొంతమంది ఫ్రెండ్స్తో ఇట్లా డిస్కస్ చేస్తే ఏమిటి అసలుకి ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే ప్రాపర్గా చెకింగ్ చేయట్లేదని చెప్పి వాళ్ళు ఒక అద్భుతమైన వెబ్సైట్ కూడా డిజైన్ చేసినారు, trustedmatrimony.in అని. దీంట్లో మన జాబ్కి ఎట్లా సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారో, మన ఎంసెట్ ఎగ్జామ్స్కు ఏదైతే వెరిఫై చేస్తారో అట్లా అన్ని వెరిఫై చేస్తారన్నట్టు గ్రౌండ్ లెవెల్లో. అంటే ప్రతి ప్రాబ్లంకు సొల్యూషన్ ఉంటుంది, ఆ సొల్యూషన్ వీళ్ళు ఇస్తున్నారు అన్నట్టు. సో మీకు డౌట్ రావచ్చు మళ్ళీ ఏ వెబ్సైట్లు కరెక్టు, ఏ వెబ్సైట్లు కరెక్ట్ కాదనుకుంటే. ముఖ్యంగా గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏదైనా కానీ .gov.inతో ఎండ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానం పేరు మీద 54 ఫేక్ సైట్లు ఉన్నాయి. పాస్పోర్ట్ ఆఫీస్ మీద 30 ఫేక్ సైట్లు ఉన్నాయి. మీరు గమనించాల్సింది ఏంటంటే ఎస్పెషల్లీ గవర్నమెంట్ వెబ్సైట్లు అయితే .gov.inతో ఎండ్ అవుతాయి. లేదు ప్రైవేట్ ఉంటాయి, హోటల్స్, లెమన్ ట్రీనో అది ఇది. ఒక 4-5 పేజీలు విజిట్ చేయండి, ఫస్ట్ వచ్చినట్టే తీసుకోకండి. నెట్లో గూగుల్లో సెర్చ్ చేస్తే గుయ్యి అంటుంది. నా ఫ్రెండ్ కాక లేట్గా మ్యారేజ్ అయింది, వాళ్ళ వైఫ్ గూగుల్లో సెర్చ్ చేసింది హౌ టు హరాస్ హస్బెండ్ అని. నిజంగానే అట్లనే చేసింది. తర్వాత తొందరగా విడాకులు అయిపోయినాయి, అది వేరే విషయం. ఎందుకంటే నేను మ్యారేజ్కి పోయినా, విడాకులకు పోయినా, నేనే పోయినా. సో ఇక్కడ విషయం ఏంటంటే సోషల్ మీడియాను ఒక ఇన్ఫర్మేషను దట్ ఈస్ నోయింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అండర్స్టాండింగ్. ఇవన్నీ నోయింగ్ కిందకే వస్తాయి. అండర్స్టాండింగ్ ఎప్పుడు యూ అండర్స్టాండ్ మోర్ అండ్ మోర్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్, హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఒక ప్రాపర్గా అప్పుడే తెలుస్తుంది అన్నట్టు. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఎప్పుడన్నా మొబైల్ పోగొట్టుకుంటే CEIR.gov.inలో చేయొచ్చు. మీ ఆధార్ కార్డు మీరు బ్లాక్ కూడా చేయొచ్చు. సేమ్ టైంలో అదే బయోమెట్రిక్. అండ్ సంచార్ సాథి.in అని ఒక అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్లో మీరు మీ మొబైల్ మీ పేరు మీద ఎన్ని మొబైల్స్ ఉంటాయని వస్తాయన్న. ఒకవేళ అవి ఉంటే మీరు డిస్కంటిన్యూ చేయొచ్చు. మీరు తెలియకోకుండానే ఒక సెంటర్కి పోతారు, మీరు KYC చేస్తారు, మళ్ళీ అప్లికేషన్ ఫిల్అప్ చేస్తారు. KYC సిమ్ మీకు ఇస్తారు, అప్లికేషన్ సిమ్ క్రిమినల్కి ఇస్తున్నారు అన్నట్టు. ప్రతి క్రిమినల్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కానీ వాళ్ళ సిమ్ కానీ సొంతంగా వాడరు, అందరు మ్యూల్ అకౌంట్స్ అంటారు అన్నట్టు. మన తెలుగులో చెప్పాలంటే బినామీ. బట్ బినామీ నోన్ అవుతాడు, అక్కడ అన్నోన్ అవుతాడు. సో 100 రకాల సైబర్ నేరాలు ఉన్నా 10-15 రకాల సైబర్ నేరాలు బాగా జరుగుతున్నాయి. 100 రకాల సైబర్ నేరాలు ఉన్నాయి. కారణాలు 5. ముఖ్యంగా ఈ 10-15 రకాల సైబర్ నేరాలు అంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ బాగా జరుగుతుంది. అమౌంట్ వైజ్ 70% క్యాటర్ అవుతుంది. మీరు చూస్తుంటారు కదా, ఒక చిట్టి అవుట్ 200 కోట్లు, లేకపోతే ఒక ఫ్రీలాన్సర్ అవుట్ 2000 కోట్లు. అట్లనే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అవి 100 కోట్లు పోగొట్టుకుంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. మీరు గజం స్థలం తీసుకోవాలన్నా చూసి తీసుకుంటారు కదా, అట్లనే మీరు ఆ కంపెనీకి వెళ్ళండి, చూసి ఇన్వెస్ట్ చేయండి, ప్రాపర్టీ చూడండి. ఇప్పుడు ఏ కంపెనీకైనా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగరేణి, దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎట్లా అంటే మెటీరియల్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఎట్లా అమ్మాలి, తర్వాత బ్యాలెన్స్ షీట్, అట్లా ప్రతి కంపెనీకి ఉంటుంది. దాన్ని ప్రాపర్గా స్టడీ చేసి మీరు ఇన్వెస్ట్ చేయండి. అట్లనే ఫేక్ డ్రగ్ పార్సల్ అని, లేకపోతే మీ పేరు మీద డూప్లికేట్ సిమ్స్ ఉన్నాయని మీకు కాల్ వస్తుంది. చాలామంది కాల్స్ వచ్చినాయి. ఎవరికన్నా ఎంతమంది పోగొట్టుకున్నారు డబ్బులు? ఓకే, మంచిది సార్. అది కావాలా? నాకు వచ్చింది కాలు, నేను ఎట్లా హ్యాండిల్ చేసినది చూపిస్తాను. ఊరికే నేను అంటే జనాల ఎడ్యుకేషన్ కోసం రికార్డ్ చేసినాను అన్నట్టు. ఇదే కాల్లోనే MNC కంపెనీ డైరెక్టర్ 25 కోట్లు పోగొట్టుకుంది. ఇదే కాల్లోనే ఒక గుజరాత్లో డాక్టరు 19 కోట్లు పోగొట్టుకున్నాడు. ఇదే కాల్లోనే ఒక ఇన్ఫోసిస్ ఎంప్లాయీ 20 లక్షలు పోగొట్టుకుంది. సో నేను ఎట్లా రికార్డ్ చేసి వినిపిస్తుంది కదా. ఏది దబాయించినా వానికే పోతుంది.
communication department. Myself, Nishant Sharma. How can I help you? I got call. I don't know what you want. నేనే మాట్లాడు. Sorry, I don't want anything, sir. I got call from you. Then only I am talking. కొద్దిగా నేను May I know what is the call you today, sir? You only called me. I don't know what you called me. కొద్దిగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇట్లా ఉంటుంది నాకు Call you today, right? Yes. Okay. So, what the confirmation? May I know your full name, sir, so that I can check in my system for you. Alexander. Alexander. So, is this your full name? Yeah. Prince Alexander. What Alexander? Prince Alexander. And who is the Madhav Manaji? I don't know. Shut the fuck up. You are an idiot. చూడండి, సేమ్ కాలే కొంతమంది విక్టిమ్ అవుతున్నారు, కొంతమంది విక్టిమ్ కావట్లేదు. అవేర్నెస్ ఉంటే విక్టిమ్ కారు. నాకు ఒక 15 కాల్స్ వచ్చినాయి, ఒక్క కాల్ మాత్రం ఎవరికి సరదాగా రికార్డ్ చేసినాయి, ఎప్పుడన్నా ఇట్లా జనాలకు చూపించాల్సి వస్తుందని చెప్పి. ఇది ఎట్లుంటుందంటే సింపుల్గా చెప్పాలంటే ఇది రెగ్యులర్గా డిస్కస్ చేసి ఇట్లాంటి ప్రాబ్లం ఉండదు, డిస్కస్ చేయరు. నా కాల్ వచ్చింది నేను సైలెంట్గా ఉంటా. ఒకవేళ చేయాలనుకునే అని వినరు. ఏంది ఏదో ఇట్లా లంచ్ టైంలో గాసిప్స్ గురించి మాట్లాడతారు కానీ బర్నింగ్ సబ్జెక్ట్ గురించి మాట్లాడరు. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఒకటి పిల్లలను పెడతావో పెట్టనాయా, ట్విట్టర్లో తిక్క వాళ్ళ నస ఎక్కువయా, వాట్సాప్ మాయలో వయసులో ఉన్న వాళ్ళు పడిపోయాయి, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కు ఇట్లనే ఇన్స్టెంట్గా పడిపోయా, మనసులు దగ్గర ఉన్నా మనసులు దూరమయ్యా. ఒకే ఇంట్లో ఉంటారు భార్యాభర్తలు, ఎవరు మొబైల్లో వాళ్ళు ఉంటారు. తెలిస్తేనే కదా. సో ఫైనల్గా ఏంది, మోసపోయినాక తెలుస్తుంది. మోసపోయినాక ఎట్లా తెలుస్తుంది, పోతాయి లాస్ట్కు అదండి ఇదండి పోయినాక ఏ అవకాశం ఉండదు. సింపుల్గా చెప్తాను, ఒక 2 వాలంటీర్లు వస్తారా ఎవరన్నా? 2 వాలంటీర్లు ఎవరన్నా? 2 వాలంటీర్లు రండి. ఎవరన్నా 2 వాలంటీర్లు? ఇద్దరు మీరే రండి. ఎవరెవరు 2 రండి. మీ ఫోన్లో ఏమి హ్యాక్ చేయను. మీ పేరు? మీ పేరు చరణ్ శశిధరు. వీళ్ళిద్దరూ ఒకరికొకరు పరిచయం లేదు, ఇప్పటి వరకు పరిచయం లేదు. టెంపరవరీగా ఇప్పటి వరకు పరిచయం లేదు. ఈయన మీరు లకడీ కప్పుల్లో ఏదో మెట్రో స్టేషన్లో కలిసినారు. ఈయన ఆపి నీవెవరు, ఏం చేస్తావు, ఎక్కడి నుంచి అని క్వశ్చన్ అడిగితే చెప్తారా? మీరు పరిచయం లేదు చెప్తారా? మీరు అడిగితే అదే ఫేస్బుక్లో అడిగితే పుట్టుమచ్చలతో సహా చెప్తారు. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అంతే. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. మనం రియల్ లైఫ్లో ఏం చేస్తామో ఆన్లైన్లో అదే చేయాలి. రియల్ లైఫ్కు ఆన్లైన్కు తేడా ఉండొద్దు. రియల్ లైఫ్లో ఏం చేస్తాము, మనం రియల్ లైఫ్లో ఎవరినన్నా తిడతామా? ఎవరినన్నా ఆన్లైన్లో చూసినారా ఎంత గలీజ్గా తిట్టుకుంటుంటారో? రియల్ లైఫ్లో ఏదన్నా మనం ఏమంటే అబ్సీన్ యాక్టివిటీ చేస్తారా? ఇప్పుడు ఆన్లైన్లో ఊరికి డ్యాన్స్లు వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారో తెలియదు. అదే కదా, ఏదో ఒకటి. ఓకే, ప్రాబ్లం లేదు. ఇప్పుడు కొన్ని కేసుల్లో జైలుకు పోతున్నారు, ప్రధానమంత్రి మీదనో లేకపోతే రాష్ట్రపతి మీదనో లేకపోతే ఇంకా వేరైనా పెద్ద ఆఫీసర్ల మీద కామెంట్లు చేసిన, వీడియోలు చేసిన. సో లోన్ యాప్లో మీరు లోన్ తీసుకోవాల్సిన పని లేదు, ఇన్స్టాల్ చేసినా మిమ్మల్ని సతాయిస్తారు. మీరు ఎవరైనా కానీ ఏ యాప్ అయినా ఇన్స్టాల్ చేయకండి. ఒక అమ్మాయి అయితే ఇన్స్టాల్ చేసినందుకు 13 లక్షలు కట్టింది. ఏం లేదు, ఫోటోలు కాంటాక్ట్స్ అన్నీ పోతాయి, మార్ఫింగ్ చేసి డబ్బులు అడుగుతారు అంతే. నేను ఒక 20-25 మందిని ఆత్మహత్య చేసుకునే వాళ్ళని కాపాను నేను, ముఖ్యంగా న్యూడ్ కాల్ ట్రాప్స్ అండ్ లోన్ యాప్స్లో. నాకు ఫోన్ చేస్తారు, ముఖ్యంగా న్యూడ్ కాల్ ట్రాప్స్ వాళ్ళు ఫోన్ చేస్తారు. సింపుల్గా చెప్తాను, అరే బాబు నువ్వు షారుఖ్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు, నీ వీడియో నువ్వే చూసుకోవు, ఎవడన్నా చూసుకుంటే వాడి జన్మ ధన్యమవుతుంది, లైట్ తీసుకో, ఎక్కడ అప్లోడ్ చేయడు వాడు అని చెప్తాను. నిజంగానే అప్లోడ్ చేయరు, జస్ట్ భయపడిస్తారు. ఎందుకు? అసలు ఫస్ట్ అడుసు తొక్కనేలా, కాలు గడగనేలా? వై షుడ్ దే డూ ఇట్? సో లోన్ యాప్లో తీసుకో, సేమ్ అట్లనే అదే న్యూడ్ కాల్ ట్రాప్స్. ఫస్ట్ వీడియో కాల్స్ లిఫ్ట్ చేయకండి, లిఫ్ట్ చేసినా అని బట్టలు ఇప్పకండి, బట్టలు ఇప్పినా భయపడకండి. నో ఇష్యూ, నథింగ్ గోయింగ్ టు బి రాంగ్ అన్నట్టు. ఫస్ట్ వీడియో కాల్స్ లిఫ్ట్ చేయకండి, దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ అన్నట్టు. నేను ఎందుకు లోయెస్ట్ లెవెల్, ఇప్పుడు నేను స్మిషింగ్, విషింగ్, ర్యాన్సమ్ వేరు, మాల్ వేరు ఇట్లాంటి పదాలు వాడినాయి అనుకోండి, మీకు ఏవి ఎక్కవు. ఇవన్నీ దాని కిందకే వస్తాయి, టెక్నికల్ స్పీకింగ్. బట్ మనకి యోగవేమన పద్యాల టైపులో ప్రజలకు అర్థమయ్యే భాషలో మాట్లాడాల.
అప్పుడే ఇది 10 కాలాల పాటు గుర్తుంటుంది. లేకపోతే స్మిషింగ్, విషింగ్, ర్యాన్సమ్ వేరు, మాల్ వేరు, ఏపీకే ఫైల్స్ ఇట్లా ఏవో చెప్పచ్చు. మ్యాన్ ఇన్ మిడిల్, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ఇట్లా. సో డిస్టెన్స్ కాల్, మీ వాళ్ళు ఎవరన్నా ఢిల్లీలో అక్కడ ఇక్కడ అమెరికాలో ఉన్నారనుకోండి, వాళ్ళు జైల్లో ఉన్నారు, వాళ్ళు డ్రగ్స్కి పట్టుకున్నారు, వాళ్ళు యాక్సిడెంట్ అయినారని మీకు ఫోన్ కాల్స్ వస్తుంటాయి. అవి మీకు డౌట్ రావచ్చు, మీ పిల్లల నెంబరు మీ నెంబరు ఎట్ట తెలిసిందని. వెరీ సింపుల్, మీరు ఎప్పుడైనా కొరియర్ పంపించింటారు పచ్చళ్ళు ఏవన్నట్టు ఎక్కడికో వచ్చాడు, లేకపోతే ఏదైనా పంపించారు, ఫ్రమ్ టు పెట్టింటారు, అది చాలన్నట్టు. ఫ్రమ్ టు మనం బయట వాళ్ళకి పంపించాం కదా. సో ఆ డాటా అంతా కొంటున్నారు అన్నట్టు. ఏ డాటా ఎక్కడ పోయినా ఎక్కడ కానీ ఏం ప్రాబ్లం లేదు, కానీ మీరు భయపడితే మాత్రం ప్రాబ్లమే. సో మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ గురించి చెప్పినాను. ఓన్లీ ట్రస్టెడ్ సైట్లలోనే లాగిన్ కాండి ఇన్ కేస్ లాగిన్ చేయాలనుకుంటే. ఎందుకంటే ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్ వాళ్ళు, ఫస్ట్ మ్యారేజ్ అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ అన్నట్టు. అందరూ ప్రాబ్లమ్స్ లేకొస్తారు. అండ్ జాబ్ ఫ్రాడ్స్, ముఖ్యంగా ఏ జాబ్ అయినా కానీ డబ్బులు అడగదు. మనం అందరికీ జాబ్స్ వచ్చినాయి, డబ్బులు కట్టి వచ్చినామా నాలెడ్జ్తో వచ్చినామా? సేమ్ థియరీ, ఎక్కడైనా కానీ ఏ జాబ్కు డబ్బులు అడగరు. ఎవరైనా జాబ్కు డబ్బులు తీసుకుంటున్నారంటే మోసమే, సింపుల్. ఓకే, మళ్ళీ ఏమండి ఫ్రాంచైజీలు వస్తాయి ఇప్పుడు, సెల్ టవర్స్ అని, అమెజాన్ అని, ఇంకోటి అని. ఫ్రాంచైజీలు తీసుకోండి, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళండి, వాళ్ళ ఆఫీస్లో మాట్లాడండి. అండ్ కస్టమర్ కేర్, మీకు ఏదైనా మెటీరియల్ రాలేదనుకోండి, ఏదైనా సెర్చ్ చేయాలనుకోండి, గూగుల్లో సెర్చ్ చేస్తారు కదా. గూగుల్లో సెర్చ్ చేయడం మంచిదే, కానీ అది అఫిషియల్ సైటా కాదనేది డౌట్ వస్తుంది. సో దయచేసి సాధ్యమైనంత వరకు ఇప్పుడుండే ఏ టూల్స్ ఉన్నా చెక్ చేయండి. లేకపోతే చెక్ చేసినా కానీ సైట్ను చూడండి, 4-5 పేజీలకు వెళ్ళండి, తర్వాతనే ఆ సైట్లోకి వెళ్ళండి. డైరెక్ట్ సైట్లోకి వెళ్ళినా అనుకోండి ఇబ్బంది అన్నట్టు. సో ఓఎల్ఎక్స్ గురించి ఎంతమందికి తెలుసు ఇక్కడ? ఓఎల్ఎక్స్. సో ఓఎల్ఎక్స్లో మీరు అమ్మినా ఏమైనా పెట్టినా కొనే వాళ్ళు ఉంటారో, ఆమె ఎంత దారుణంగా మోసపోతున్నారంటే మీరు వండర్ అవుతారు. కేజ్రీవాల్ కూతురు 34,000 నష్టపోయింది ఓఎల్ఎక్స్లో సోఫా సెట్ పెట్టి. అండ్ అది నిమ్స్ డాక్టర్ నష్టపోయినాడు 2.5 లక్షలు. ఈ మెట్రో ఉంది కదా, మెట్రో టాప్ అధికారి ఒక 2 లక్షలు నష్టపోయినాడు. చాలామంది మీకు రెగ్యులర్గా చూస్తుంటారు ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్. ఒకడైతే హైదరాబాద్లో ఓన్లీ ఐఫోన్ యూజర్స్ను 500 మందిని మోసం చేసినాడు ఓఎల్ఎక్స్ ద్వారా. ఐఫోన్ ఏం లేదు, నేను ఐఫోన్ అనుకో, ఇది నేను ఓఎల్ఎక్స్లో పెట్టినా అనుకో, నేను కొంటానని వాడు ముందుకు వస్తాడు, నన్ను తీసేయమంటాడు, యాడ్ తీసేస్తాను, మళ్ళీ వాడు అప్లోడ్ చేస్తాడు, వాడు ఇంకోడు కొనేవాడిని టచ్లోకి తెచ్చుకుంటాడు, ఇద్దరిని లకడికబుల్ రైల్వే స్టేషన్లో కల్పించుకుంటాడు, ఇద్దరు ఒకరికొకరు మొబైల్ చూసుకుంటారు, కానీ అమౌంట్ వానికేస్తారు. ఫైనల్గా ఇద్దరు మోసపోతారు. పోలీస్ స్టేషన్ పోయినా అనుకో 60,000 అనుకో, సరే 30,000 భరించండి అని చెప్తారు పోలీసు వాళ్ళు. అట్లా 200 మందిని దరిదాపు మోసం చేసినాడు వాడు. అండ్ ఆధార్, మీరు ఖచ్చితంగా మీరు ఆధార్ బయోమెట్రిక్ లాక్ చేసుకోండి. కేవైసీ ఏవంటే అవి కేవైసీ చేయకండి. ముఖ్యంగా ఏదైనా మీరు వేరే చోటుకు పోతే హోటల్స్కి ఓటర్ కార్డు ఇవ్వండి, ఎందుకంటే వేసుకుంటే దొంగోటు వేసుకుంటాడు, అంతకంటే ఏం లేదు. సో వాళ్ళకి కావాల్సింది అడ్రస్ ప్రూఫే కదా, ఆధార్ కార్డు ఎక్కడంటే అక్కడ ఇవ్వకండి. అండ్ ఆన్లైన్ బెట్టింగు, లాటరీ, ఆన్లైన్ బెట్టింగు, ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్లు అయితే కొంపలు కొల్లేరవుతున్నాయి. ఐపీఎల్ చెప్పాల్సిన పని లేదు, ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది. మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి మహాదేవి బెట్టింగ్ వరకు నాకు తెలిసి ఆడినవాడు ఎవడు గెలవడు కూడా. ఎందుకంటే అదంతా ప్రోగ్రామ్డ్. కనీసం మనమన్నా 6 మంది ఆడుతుంటే ఎవరు గెలుస్తారు, అక్కడ అసలు అవకాశమే లేదు. అండ్ లాటరీ, కేరళ లాటరీ యాక్చువల్గా ఆన్లైన్లో అమ్మరు, కానీ కేరళ లాటరీ ఆన్లైన్లో అమ్ముతున్నారని వాట్సాప్, ఫేస్బుక్ అక్కడ ఇక్కడ పెట్టేసి ఇక్కడ తెలంగాణ వాళ్ళను సుమారు 100 మందిని మోసం చేసినారు. మళ్ళీ లాటరీ తగిలిందని ట్యాక్స్ కట్టమని మళ్ళీ మోసం చేస్తారు. లాటరీ అమ్ముతారు, మళ్ళీ లాటరీ తగిలిందని మోసం చేస్తారు అన్నట్టు. ఫస్ట్ పాయింట్ లాటరీ తీసుకోవడం తప్పు, మళ్ళీ అవన్నీ ఫాలో అయ్యి ఇట్లా మోసం చేస్తారు రకరకాలుగా. సో ఎన్జిఓ సపోర్ట్, ఏదైనా మీరు ఏమైనా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అనుకోండి, మీ కార్యక్రమాలు మేము అమెరికా నుంచి, యూకే నుంచి, అక్కడ నుంచి ఫండ్స్ ఇస్తామని వస్తారు, ట్యాక్స్లన్నీ తీసుకుపోతారు అన్నట్టు వాళ్ళు. అట్లనే కొరియర్ డెలివరీ, మీకు ఈ మధ్యన ఎవరైనా ఫోన్ చేసి మీకు కొరియర్ వచ్చింది *12# సో నంబర్కి డైల్ చేయండి, కొరియర్ బాయ్ కనెక్ట్ అవుతాడని, వచ్చిందా కాల్ ఏమన్నా ఈ మధ్యన? అదేం లేదు, కాల్ ట్రాన్స్ఫరు, మీ వాట్సాప్ హ్యాక్ అవుతుంది. నెక్స్ట్ మీ వాట్సాప్ ఓటీపీ దానికి పోతుంది, హ్యాక్ అవుతుంది. మీ వాట్సాప్లోకి ఎంటర్ అయినాక మీకు తెలిసిన వాళ్ళకందరికీ డబ్బులు అడుగుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సార్ మొబైల్ హ్యాక్ అయింది అనుకో,
సార్ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్కి అందరికీ పోతుంది. సారు ఏ అవసరం ఉంది ఆ డబ్బులు అడిగినా అని పంపించే వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ పంపిస్తున్నారు, చాలామంది పంపిస్తున్నారు. మీరు ఎవరైనా కానీ మీకు ఇట్లా డబ్బులు అడిగినారనుకోండి, వేరే నెంబర్ నుంచి తెలిసిన వాళ్ళు లేకపోతే సేమ్ నెంబర్ నుంచి మీరు పంపించకపోండి, పక్కన పెడితే వాళ్ళకు ఒకసారి ఫోన్ చేయండి. ఫోన్ చేసి మాట్లాడిన తర్వాతనే పంపించండి, అంతే. వెరీ సింపుల్ టిప్స్. మీరు కేవైసీ చేయమన్నారనుకోండి, లింక్ ఏదన్నా బ్యాంక్కి వెళ్ళి చేయండి, అర్ధగంట పోతే బాయ్, మరి 6 నెలలు ఇబ్బంది పడరు అన్నట్టు. సో మార్ఫింగ్, ఏదైనా ఫోటోలు అవి మార్ఫింగ్ చేస్తే వెంటనే పోలీసులకు చెప్పండి. గబరా కాకండి, డబ్బులు అడిగితే మాత్రం ఇవ్వకండి. ఎలాంటి పరిస్థితుల్లో మీరు డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేసినారా గాన్. గుజరాత్లో ఒక బిజినెస్ మ్యాను 2,69,00,000 పోగొట్టుకున్నాడు న్యూడ్ కాల్ ట్రాప్లో ఇరుక్కొని. లాస్ట్కు ఇంకా కంటిన్యూ చేస్తా అంటే చేతగాక పోలీస్ రిపోర్ట్ ఇచ్చినాడు. అదేదో ఫస్ట్లోనే ఇవ్వచ్చు కదా. అట్లనే నర్సాపురం ఎంపీడీఓ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్లస్ ప్రదీప్ కురుల్కర్ అని మీరు నెట్లో సెర్చ్ చేయండి గూగుల్లో. ప్రదీప్ కురుల్కర్ అని డిఆర్డిఎల్ డైరెక్టర్, పూణేలో ఎర్రవాడ జైల్లో ఉన్నాడు, డిఆర్డిఎల్ డైరెక్టర్. అట్లనే బాపట్ల ఇంజనీరింగ్ స్టూడెంట్ అమీర్పేటలో ఏదో కోర్స్ చేయడానికి వచ్చి ఒక 10,000 పే చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. మరి కొన్ని కేసుల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు, కొన్ని కేసుల్లో ఆత్మహత్య చేసుకున్నారు, కొన్ని కేసుల్లో జైల్లో. ఎందుకంటే మీ పొజిషన్ బట్టి డ్యామేజ్ ఉంటుంది. అతన్ని ఈ డిఆర్డిఎల్ డైరెక్టర్ ప్రదీప్ కురుల్కర్ని ట్యాకిల్ చేసిన వాళ్ళు, ట్రాప్ చేసిన వాళ్ళు ఐఎస్ఐ ఏజెంట్లు. ఇండియా సీక్రెట్స్ అడిగినారు, ఆ పక్కన న్యూడ్ వీడియోస్ ఉన్నాయి. పిఎంఓ ఆఫీస్కి పంపిస్తామన్నారు, చేతగాక అతను అన్నీ చెప్పేసినాడు. లా హ్యాజ్ నో ఎక్స్క్యూజ్. మీరు ఏ పొజిషన్లో ఉన్నా కానీ, ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి పొజిషన్లోనే లా హ్యాజ్ నో ఎక్స్క్యూజ్. సో కంపల్సరీ అట్లా. ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఎందుకంటే ఇండియా సీక్రెట్స్ ఇచ్చినాడు, అంతే. సో చాలా ఇబ్బంది అన్నట్టు. సో సైబర్ నేరాల నుంచి మనము దూరం ఉండాలంటే చిన్న టెక్నిక్స్ అంతకుముందు చెప్పినట్టువే. ఎక్కడ జాబ్కు డబ్బులు ఇవ్వకండి, లోన్ యాప్లో లోన్ తీసుకోకండి, ముఖ్యంగా మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్తో జాగ్రత్త. అంటే సెర్చ్ చేసే సైట్లనే, అంటే టెస్ట్ చేసే సైట్లను లేకపోతే వెరిఫై చేసే సైట్లను చూడండి. సో పోలీసులు అని ఫోన్ చేస్తే భయపడకండి, ప్రాబ్లం లేదు, లోకల్ పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పండి, నథింగ్ రాంగ్. మర్డర్ చేసినా మన దగ్గరికి పోలీసు వాళ్ళు చెప్పొస్తారా? మరి ఆన్లైన్లో ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఆన్లైన్లో ఎందుకు ఇది చేస్తారు? సో ఏ ట్రాన్సాక్షన్ అన్నోన్ పీపుల్తో ట్రాన్సాక్షన్ చేయకండి. ముఖ్యంగా మీ వాళ్ళకి ఎవరికైనా షాపులు ఉన్నాయనుకోండి, సింపుల్గా వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు 50,000 మా ఫ్రెండ్ పంపిస్తాడు, ఒక 500 1,000 రూపాయలు కమిషన్ తీసుకోండి ఇవ్వండి అంటారు. ఆడిది మోసం చేసిన డబ్బులు మీ అకౌంట్లు బ్లాక్ అవుతాయి. చాలా జరుగుతున్నాయి ఇవి. సో క్యూఆర్ కోడ్ స్కానింగు, ఆధార్ కార్డ్స్, అట్లనే గేమ్స్ ఆడొద్దని చెప్పండి మీ పిల్లలకి, ఎవరికైనా మీ వాళ్ళకి సంబంధించి. మీరు ఆడకపోవచ్చు, మీ పిల్లలు అన్నీ మీకు ఇబ్బందే. సో వీడియో కాల్స్ ఇది చేయకండి. వీడియో కాల్స్ మీరు సైలెన్స్లో పెట్టుకోవచ్చు, అన్నోన్ కాల్స్ సింపుల్గా. సో డోంట్ ట్రస్ట్ ఎనీ లాటరీ ఆర్ ఎనీథింగ్ అన్నట్టు. అన్నీ జరిగినాయి, ఏం చేయాలి? 1930కి ఫోన్ చేయాలి, తూరు తిరిగి దండం పెట్టుకోవాలి. ఎందుకంటే 6 నెలలు, సంవత్సరం రావచ్చు మీ పోయిన డబ్బులు వెనక్కి రావడానికి. మధ్యకాలంలో మనకు ట్రూ కాలర్ ఉంది, ఏ నెంబర్ ఉంటేనే కొద్దిగా రెడ్ కలర్ స్కామ్ అనేది వస్తుంది. కాబట్టి 99.9% పిచ్చి నెంబర్లు ఫోన్ లిఫ్ట్ చేయద్దు సార్. ఒకటి ఆ ట్రూ కాలర్, ఫేక్ కాలర్ గుర్తుపెట్టుకోండి. ట్రూ కాలర్, ఫేక్ కాలర్. ఎందుకంటే ట్రూ కాలర్ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. నేను నా పేరు ఎవడన్నా అలెగ్జాండర్ పెట్టుకున్నాను అనుకో, మీకు అలెగ్జాండర్ అనే వస్తుంది. లేదు, ఏం లేపినా ప్రాబ్లం లేదు సార్. నేను దావుద్ ఇబ్రహీం ఫోన్ చేసినా నేను ఎత్తుతా. ఎందుకంటే ఏ సైబర్ క్రిమినల్ మనల్ని భౌతికంగా హాని చేయలేడు, గుర్తుపెట్టుకోండి. భౌతికంగా హాని చేయలేడు ఏ సైబర్ క్రిమినల్ అయినా కానీ. కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి సార్. ఈ వస్తువు ఇట్లా ఎగిరేస్తే కింద పడుతుంది, ఈరోజు వేసిన కింద పడుతుంది, రేపు వేసిన కింద పడుతుంది, నేను వేసిన కింద పడుతుంది, ఇక్కడ వేసిన కింద పడుతుంది, అమెరికాలో వేసిన కింద పడుతుంది. దీస్ ఆర్ ఫండమెంటల్స్. ఫండమెంటల్స్ ఏంది? మనం కూల్గా ఉండాలి అంతే. మనం గాబరా ఉన్నామనుకోండి, దట్ ఈస్ ఇనఫ్ అన్నట్టు. సో అత్యాశ, అమాయకత్వము, కామము, భయము, ఒంటరితనం, ఈ 5 కారణాలు. అత్యాశ, అమాయకత్వం, కామము, భయము, ఒంటరితనం. మనం ఒంటరితనం ఉంటే ఆన్లైన్లో మనల్ని ప్రేమించే వాళ్ళు దండిగా మంది ఉంటారు. అండ్ ఆన్లైన్లో మామూలుగా మనల్ని నిజంగానే అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు మనల్ని ప్రేమిస్తారో లేదో అనే కాలంలో ఉన్నప్పుడు ఆన్లైన్లో మనల్ని ఎందుకు ప్రేమిస్తారు చెప్పండి? కొద్దిగా లాజిక్ అప్లై చేయాలి మనం. అండ్ మనం రాత్రి ధనవంతులు కావాలంటే అంబానీ, ఆదాని ఏం కావాలో చెప్పండి, వాళ్ళు వచ్చి మన ఇంట్లో పనిచేస్తారా? సో వాళ్ళకు ఒక ప్రాసెస్ ఉంటుంది, అంతే కదా. సో భయం, మర్డర్ చేసిన పోలీసు వాళ్ళు చెప్పిరారు, భయపడాల్సిన పని లేదు. మీరు ఖచ్చితంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంట్లో డిస్కస్ చేయండి ఇమీడియట్గా.
నెట్లో సెర్చ్ చేయకండి. అండ్ ఇగ్నోరెన్స్ ఇన్నోసెన్స్. ఈ ఇన్నోసెన్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, కరోనా టైంలో రాయచూరులో ఒక టీచరు ముక్కులో నిమ్మరసం వేసుకుంటే కరోనా పోతుందని ఎవడో వీడియో చేసినాడు, బ్రహ్మానందం లాంటోడు వేసుకున్నాడు, కరోనా వాళ్ళ పైకి పోయినాడు. విషయం ఏంటంటే, మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ని అడగండి. ఆన్లైన్లో ఎవడో లఫుడ్ గారు చెప్పే వీడియోలు చూసినారనుకోండి, గాన్. వాట్ ఈజ్ క్రెడిబిలిటీ? హూ ఆర్ టెలింగ్? మీకు నిజంగా ప్రాబ్లం ఉంటే, లీగల్ ప్రాబ్లం ఉంటే లాయర్ని అడగండి. మీకు ఏదైనా థ్రెట్ ఉంటే పోలీసు వాళ్ళకి వెళ్ళండి. డోంట్ సెర్చ్ ఎనీథింగ్ ఆన్ ఆన్లైన్. ఇఫ్ అట్ ఆల్ సెర్చింగ్, మేక్ షూర్ దట్ యు నో వేర్ యు ఆర్ గోయింగ్, వాట్ యు ఆర్ సెర్చింగ్. అన్నీ జరిగినాయి. ఏం చేయాలా? 1930 కంప్లైంట్ చేయండి. దేవునికి ప్రార్థన చేయండి, మీకు నచ్చిన దేవుడిని. 100% మీకు నచ్చిన దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు ప్రార్థన చేసినా అని నేను గ్యారెంటీ రాసిస్తా. ఎందుకంటే నాకు రెగ్యులర్గా ఫోన్లు వస్తుంటాయి మోసపోయినాక. ఏం చేయనీకి లేదు. మోసపోక ముందు అయితే 100కు 100% కాపాడగలుగుతాం. ఒకరోజు సారు నాతో పాటు వచ్చి, రవీంద్ర బాబు సారు, నేను ఇట్లనే సెషన్ ఇస్తున్నాం ఒక హాస్టల్లో. అదే రోజు ఒక అమ్మాయి జగ్గైపేటలో లోన్ యాప్లో లోన్ తీసుకుందో లేదో తెలియదు, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అంత హెరాస్ చేసినారన్నట్టు. ఎంత హెరాస్ చేసినారంటే, డెడ్ బాడీ ఉండగా కూడా ఫోన్ చేస్తే మాకు డెడ్ బాడీ చూపించమంటున్నారు. అంత దారుణంగా ఉంది. ఎందుకంటే దే హ్యావ్ నో సెన్స్. అంతే. ఎక్కడ ఉంటారో తెలియదు. వాడి మొబైల్ వాడరు, వాడి అకౌంట్ వాడరు. టెక్నికల్గా దీనికి సొల్యూషన్ ఇవ్వడం చాలా కష్టం. నాన్ టెక్నికల్గా అయితే చిటికలో పని. ఏంది? బీ అవేర్ ఆఫ్ ఇట్. వన్ సెకండ్ సార్, ఈ సైబర్ క్రైమ్ తర్వాత ఈ ఫిక్సేషన్ అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని తలకింది. 37 లక్షల కోట్లు సార్ లాస్ట్ ఇయర్ ప్రపంచవ్యాప్తంగా పోగొట్టుకునేది. వాట్ హ్యాపెనింగ్ ఇన్ ఇరాన్ వార్, దిస్ ఈజ్ నిజంగా వార్ అనేది గవర్నమెంట్స్ లో ఉన్న వాళ్ళని ఫిక్స్ చేయడం వల్ల జరుగుతుంది. ఓకే సార్. సో cybercrime.gov.in మనం కంప్లైంట్ చేయొచ్చు. సో ఈ సైబర్ క్రైమ్స్ తగ్గాలంటే సింపుల్ టిప్స్. నేను చెప్పిన 5 కారణాలను రెగ్యులర్గా మేము ఒకటి ఇండియన్ సైబర్ వారియర్స్ అని ఒక వాట్సాప్ ఛానల్ నడుపుతున్నాం. ప్రతిరోజు సైబర్ నేరాల గురించి దాంట్లో వార్తలు పోస్ట్ చేస్తుంటాం. 10 మంది అడ్మిన్ ఉంటారు. మన ఇంటిలో కనీసం వారానికి ఒకసారన్నా సైబర్ నేరాల గురించి డిస్కస్ చేయాలి. పొద్దున పూట ముఖ్యంగా మనం పూజలు చేస్తాం కదా, లేకపోతే సటన్ ఫేత్ అయితే ఆదివారం పూజలు చేస్తాం కదా, ఇంకో సటన్ ఫేత్ అయితే శుక్రవారం చేస్తాం కదా, అట్లా మనము వారానికి ఒకసారి సైబర్ నేరాల గురించి డిస్కస్ చేయాలి. ఇంట్లో కమ్యూనిటీస్లో డిస్కస్ చేయాలి. ఒకసారి మీరు లీడర్లు అయితే, లేదు స్కూల్లో మీ పిల్లలు అయితే స్కూళ్ళల్లో ఉంటే స్కూళ్ళల్లో పిల్లల తల్లిదండ్రులతో డిస్కస్ చేయాలి. ఎందుకంటే మీ స్కూల్ కూడా ఇంపార్టెన్స్ ఏంటంటే వాళ్ళందరూ ఒకటే ఎన్విరాన్మెంట్లో ఉంటారు. ఆ పిల్లల ఎఫెక్ట్ మీ పిల్లల మీద ఉంటుంది. 2014లో నా దగ్గర ఐప్యాడ్ ఉన్నది. నేను ఇంటికి వెళ్ళాను. ఐప్యాడ్ ఓపెన్ చేస్తానే అన్ని బూతు బొమ్మలు ఉన్నాయి. మా ఇంట్లో ఉండేది 4, మా అమ్మతో బట్టి ఒక 5 మంది. సో మా మిస్సెస్ ఏదో మార్కెట్కి పోయిండేది. బాబు 10th క్లాసు, పాప 6th క్లాసు. పాప స్కూల్కి పోయింది, వాడు ఒక్కడు ఇంట్లో ఉన్నాడు. అన్నీ ఫేస్బుక్ ఓపెన్ చేసేళ్ళకి అన్నీ అబ్సిన్ వీడియోస్, అబ్సిన్ ఫొటోస్ ఉన్నాయి. నేను అడిగినాను మా వాడిని, సింపుల్ అడిగినాను, మన మొబైలు మన ల్యాప్టాప్ ఎవరన్నా వాడినారా అని అడిగినాను. సిటీలో ఎవరన్నా వాడతారా? స్టిల్ వాడినారా అని అడిగినాను. ఎందుకంటే మాది అక్కడ గచ్చిబౌలిలో క్వార్టర్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలందరూ ఏమన్నా వాడిండొచ్చునేమో అని అడిగితే మా వాడు గుర్తులేదన్నాడు. నేను కొద్దిగా నాకు ఎట్లా టెక్నాలజీ మీద పట్టు ఉంది కాబట్టి లోపల పోతే ఒక ఈమెయిల్ ఐడి ఉన్నది, ఒక ఏదో స్పుతిక్ ఏదో పేరు ఏదో ఉన్నది అన్నట్టు. ఆ ఈమెయిల్ ఐడి సెర్చ్ చేసి ఇట్లా ఈ అబ్బాయి ఏమన్నా తెలిసినట్టే, తెలుసు డాడీ, పక్కింట్లో ఉంటాడు, అదే పక్క బిల్డింగ్లో ఉంటాడు అన్నాడు. ఆ అబ్బాయికి ఏమన్నా ఇచ్చినావా అంటే ఇచ్చినాను అన్నాడు. మరి ఆ అబ్బాయి చేసేటప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే నేను టీవీ చూస్తున్నాను అన్నాడు. నాకు ఇంకా క్లారిటీ రాలే. నేను ఆ అబ్బాయిని పిలుచుకొని రమ్మన్నా. పిలుచుకొని వచ్చినాక ఆ అబ్బాయిని అడిగినా, నువ్వు ఐప్యాడ్ వాడినాను, ఇవన్నీ చూసినావా? నేను చూడలేదంటాడు వాడు. ఇప్పుడు అది మా అబ్బాయి వాడింటాడా, ఆ అబ్బాయి వాడింటారు? మీరే చెప్పండి, ఎవరు వాడింటారు? ఆ అబ్బాయి వాడింటాడు. సో ఆ అబ్బాయి నేను చూడలేదన్న. నేను ఇదే క్వశ్చను మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ని అడిగినాను. ఏమన్నారు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్? ఇదే 4 పీకితే మీ అబ్బాయి చెప్తాను. మనం ఇప్పుడు పీకచ్చు, పెద్దగైనాక వాళ్ళు పీకుతారు మనల్ని, అంతే కదా. సో అన్నెసర్లీ మీరు ఎవరిని అక్యూజ్ చేయకూడదు, ఎప్పటికీ అక్యూజ్ చేయకూడదు, ఎప్పటికీ. సో నేనేం చేసినా అంటే కొద్దిగా మనకు కూడా ఈ అంటే క్రిమినల్ మెంటాలిటీ లేదు, కానీ క్రిమినల్స్ని బాగా చదివినాం అన్నట్టు మనం.
సో పోలీసు వాళ్ళతో బాగా పరిచయాలు ఉన్నాయి. నేనేమనంటే అరే కీ తీసుకురాబో మనం పోలీస్ స్టేషన్లో ఇస్తాము, పోలీసు వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు అన్నా. అప్పుడు అంకుల్ నేనే అంకుల్ అన్నాడు వాడు. నో ప్రాబ్లం, ఏందిరా ఇంత, వాడు 9వ తరగతి అప్పుడు 2014 ఐఎమ్ టెలింగ్, 2014 స్టోరీ. ఇప్పుడైతే ఇంకా నెట్ ఎక్కువ ఉంది, అందరికీ మొబైల్స్ ఉన్నాయి. సో ఏందిరా ఈ వయసులో ఇదంతా అవసరం మనకన్నా. వాడు అట్లా ఇట్లా అట్లా అనుకుంటా అంతలేక వాళ్ళ ఫాదర్ దూరం నుంచి వస్తున్నాడు అన్నాడు. అంకుల్ మా ఫాదర్కి చెప్పకండి అంకుల్ అన్నాడు. మరి ఏం చెప్పాలరా అంటే ఎడ్యుకేషన్ మీద గైడెన్స్ ఇస్తాడని చెప్పండి అంకుల్ అన్నాడు. చూడండి, దిస్ ఈజ్ వాట్ అంటే జెంజీ అంటాం కదా, జెంజీ ఏం లేదండి, వాళ్ళు మనకంటే తక్కువ ఏం పెద్ద నాలెడ్జ్ లేదు, ఎక్విప్మెంట్ ఎక్కువ వాడుతున్నారు అంతే. సైకాలజీ అనేది సేమ్, జెంజీ నోబడీ ఈజ్ అబోవ్ దాన్ అజ్ అన్నట్టు. ఎప్పటికీ ఈ నాలెడ్జ్ అనేది కంటిన్యూస్ ఉంటుంది. కాకపోతే మీకంటే మీ పిల్లలు ఎక్కువ వాడచ్చు టెక్నాలజీ, బట్ సమాజం మీకే ఎక్కువ తెలుస్తుంది వాళ్ళకంటే. సో వర్క్ ప్లేసెస్లో ఇప్పుడు మనం వర్క్ ప్లేస్లో డిస్కస్ చేస్తాం కదా, అట్లా వర్క్ ప్లేసెస్లో డిస్కస్ చేయాలి. అప్పుడే ఈ సైబర్ నేరాలకు మనం ఫుల్ స్టాప్ పెట్టచ్చు, లేకపోతే ఫుల్ స్టాప్ ఉండదు, నెవర్ ఎండింగ్. సో మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు సమ్మర్లో ఉంది, కొన్ని మంచి అప్లికేషన్లు ఉన్నాయి, మొబైల్ వాడచ్చు. ఇప్పుడు ఫ్రీ గురుకులు ఉంది, దీంట్లో లేడీస్కి ఎన్నో కోర్సులు ఉన్నాయి, పిల్లలకి ఎన్నో కోర్సులు ఉన్నాయి. చాలా తక్కువ, ఎంత తక్కువ అంటే కేవలం 300 రూపాయలకి ఫ్రీ గురుకుల్లో నెలంతా టీచ్ చేస్తారు. దాదాపు ఇప్పటికీ 1,00,000 మందికి టీచ్ చేసినారు వీళ్ళు. ఇట్లాంటి అప్లికేషన్స్ మీరు ఎంకరేజ్ చేయండి. అంటే మనం వాడద్దని చెప్పే బదులు ఎలా రైట్గా వాడాలని చెప్పాలన్నట్టు. సో ఇక్కడ ఎవరు, ట్రంప్ ఏమన్నాడు చూడండి. డొనాల్డ్ ట్రంప్ సేస్ ఫేస్బుక్ ట్విట్టర్ హెల్ప్డ్ హిమ్ టు విన్. సోషల్ మీడియా ఒక అమెరికా అధ్యక్షుని చేసింది. విషయం ఏంటంటే ఓడిపోవడానికి కూడా అమెరికా అధ్యక్షుని చేసింది అది సోషల్ మీడియానే. ఇది ఫస్ట్ టైము, సెకండ్ టైం ఓడి, మళ్ళీ థర్డ్ టైం మళ్ళీ గెలిచినాడు. ఓకే, నో ప్రాబ్లం. అతను ఎవరో తెలిసినా, ఇక్కడ ఎవరో తెలిసినా, భూపాల, నేపాల్ పిఎం పేరు బాలెన్ షా. యాక్చువల్గా అతను 35 సంవత్సరాలు ఓన్లీ సోషల్ మీడియా ద్వారా ప్రధానమంత్రి అయినాడు. ఓన్లీ సోషల్ మీడియా ద్వారా. అంటే ఎంత పవర్ ఉంటుందో గమనించండి. మీరు ఏదైనా సాధించవచ్చు, అంత పవర్ ఉంటుంది. యాక్చువల్గా సోషల్ మీడియా ఎలాంటిదంటే, మీ దగ్గర న్యాచురల్ టాలెంట్ ఉంటే గంగవ్వ కావచ్చు, లేకపోతే ఇంకా మీకు డాలీ చాయ్ వాళ్ళ తెలిసినా ఎవరికన్నా, డాలీ చాయ్ వాళ్ళ వాడు ఛాయ్ అమ్ముకుంటున్నాడు, కాకపోతే వెరైటీగా ఇది చేస్తున్నాడు. బిల్ క్లింటన్ తాగినాడు అతని దగ్గర ఛాయ్. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఐపీఎల్ మ్యాచ్లకు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయినాడు. దేశవ్యాప్తంగా 1000 అవుట్లెట్లు స్టార్ట్ చేసినాడు. సో ఎన్నో విప్లవాలు వచ్చినాయి. ఎంత విప్లవాలు అంటే, నిన్న ఒక ఆమె ఎవరో బాంబేలో జస్ట్ ట్రాఫిక్ గురించి అయ్యేందుకు మొత్తం దేశం అంతా వైరల్ అయిపోతుంది అంతే, సింపుల్. మీరు కాంటెంట్ స్ట్రాంగ్ ఉన్నారంటే సోషల్ మీడియా పవర్ఫుల్, మీరు కాంటెంట్ వీక్ ఉన్నారంటే సోషల్ మీడియా పాయిజన్. నేను 2014లో యాక్చువల్గా హిందూపూర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకున్నాను అన్నట్టు. ఏ పార్టీ టికెట్ లేదు. ఎందుకు లేదంటే మన దగ్గర డబ్బులు లేవు. సో డబ్బులు లేకుంటే పార్టీలు టికెట్ ఇవ్వవు కదా. సో మద్యము డబ్బులు పంచకుండా ఎలా రాజకీయాలు చేయొచ్చునని ఒక కాన్సెప్ట్ డెవలప్ చేసిన, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని. దాని మీద నేను ఐఐటి ముంబైలో 2 సార్లు మాట్లాడినా, బిట్స్ పిలాన్లో మాట్లాడినా, యూకే పార్లమెంట్లో ఒక ఇన్ఫార్మల్ మీటింగ్లో మాట్లాడినా. అన్ని సోషల్ మీడియా ద్వారానే వీలైంది. నాకు యూకేకి పోవడానికి ఒక 6 lakhs ఖర్చు అయితే మా స్కూల్ ఫ్రెండ్స్ ఇచ్చారు. మా స్కూల్ ఎంత గొప్పదంటే ప్రజెంట్ తెలంగాణ సిఎస్ మా సీనియర్, తెలంగాణ సిఎస్, విజయవాడ పోలీస్ కమిషనర్ మా సీనియర్, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ కొడిగనెల్లి అన్న మా సీనియరే, శ్రీనివాస్ అన్న మా సీనియరే, అన్న బ్యాచ్మేటే సిఎస్ గారు అట్లా అన్నాడు. సో మా ఫ్రెండ్స్ ఇచ్చారన్నట్టు. ఒక 6 దేశాలు తిరిగి వచ్చిన ఓన్లీ సోషల్ మీడియా ద్వారా. సో మీకు డౌట్ రావచ్చు, ఇవన్నీ నేను ఎక్కువ చూసేది ఈ ఛానల్ చూస్తా, ఎందుకంటే పిల్లలకు చదువుకు ఉపయోగపడుతుంది, నాకు నాలెడ్జ్ వస్తుందని. సో ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో చూసేదంతా ఇది చూస్తుంటారు. యాక్చువల్గా ఇది అన్నట్టు సోషల్ మీడియాలో మీరు అది చూస్తుంటారు. ఇప్పుడు ఈ వాటర్ ఉంటుంది కదా, మీకు క్వశ్చన్ అడుగుతా, ఏ వాటర్ తీసుకుంటారు ఈ రెండింటిలో? ఏ వాటరు? ఏది ఆన్సర్ కావాలా సార్? మేడం ఇదే? ఓకే, దీంట్లో సైనైడ్ ఉంది. ఇప్పుడు ఏ వాటర్ తీసుకుంటారు చెప్పండి? ఏ వాటర్ తీసుకుంటారు? మీకు దప్పిగైతేనే తీసుకోవాలన్నట్టు. ఇది ఆన్సర్ కరెక్ట్.